ఇది ఇందాక అడిగిన క్వశ్చన్, అబాకస్ వేదిక్ మ్యాథమెటిక్స్ ఎంత వరకు ఉపయోగపడుతుంది? బేసికల్ గా అబాకస్ వేదిక్ మ్యాథ్స్ కంటే ముందు నేర్చుకోవాలండి. అబాకస్ అనేది నాకు తెలిసినంత వరకు బిఫోర్ అంటే 5th క్లాస్ కంటే ముందు నేర్చుకుంటే మైండ్ లో చేంజెస్ వస్తాయి. సో అది ఆఫ్టర్ స్కూల్ ఏజ్ తర్వాత నేర్చుకోకూడదు. అబాకస్ అనేది సర్టెన్ నెంబర్ ఆఫ్ డయాగ్రామ్ ఫింగర్ బేస్డ్ కాన్సెప్ట్స్ అవి మేము చిన్నప్పుడు నేర్చుకున్నాం. అది 5th క్లాస్ బిలో నేర్చుకుంటే మైండ్ ఫాస్ట్ అవుతుంది. ఎగ్జాంపుల్ చెప్పాలంటే వారిని ఒక ప్లేస్ లో వదిలేస్తే నార్మల్ వ్యక్తి అలా చూస్తూ ఉంటాడు, వీరు చూసేలోపు చుట్టుపక్కల మొత్తం అసలు ఏం జరుగుతుందో అనాలిసిస్ చేసేస్తారు విత్ ఇన్ సెకండ్స్ లో. అబాకస్ మైండ్ ఫాస్ట్ చేస్తుంది బేసికల్. అది స్కూల్ డేస్. వేదిక్ మ్యాథ్స్ అన్నారు. వేదిక్ మ్యాథ్స్ అనేది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మామూలుగా 10th బిలో నేర్చుకోవాలా, లేదు అంటే మాత్రం ఇంటర్మీడియట్ చదివేటప్పుడు ఎంపీసీ అయితే కాలేజ్ సబ్జెక్ట్ తో పాటు వేదిక్ మ్యాథ్స్ నేర్చుకుంటే వీరు ఇంకా వైడ్ నాలెడ్జ్ అంటే ఫాస్ట్నెస్ వస్తుంది. అంటే మైండ్ జనరల్ గా వేదిక్ మ్యాథ్స్ లో మేజర్ రూల్ 0 బేస్డ్ కంటెంట్ అంటారు. అంటే అర్థం ఏంటంటే సపోజ్ మరి నేను 44 into some 15 ఎంత మల్టిప్లై చేయమంటే మీరు ఎలా మల్టిప్లై చేస్తారంటే 15 4s సంథింగ్ చేస్తారు. వారు రివర్స్ వస్తారు. అంటే మీరు రైట్ నుంచి లెఫ్ట్ కి వెళ్తారు మల్టిప్లేషన్ లో, వేదిక్ మ్యాథ్స్ లెఫ్ట్ నుంచి రైట్ కి వస్తారు అన్నమాట. దానివల్ల ఏమవుతుందని పెద్ద నెంబర్ సైజ్ పెరిగే కొలది వారికి ఈజీ అవుతుంది. డిఫరెన్స్ అది కూడా ఇప్పుడు నేర్చుకోకూడదని, అది కూడా ఇంటర్మీడియట్ లెవెల్ మాక్సిమం లిమిట్స్. అప్పుడు నేర్చుకుంటే మీకు ఏమవుతుందంటే మాక్సిమం కాలేజ్ అయిన అంటే 1 year లోపల ఏదో ఒక జాబ్ ఏం రాసినా వచ్చేస్తుంది మ్యాథ్స్ సంబంధించి.